five things, right? The five things that it actually tells. First thing, from the first verse, you can see that God is always on the throne. God is always on the throne. In the sense, దేవుడు దేవుడు తన సింహాసనం మీద ప్రతి సమయంలోని ఉన్నాడని మొదటి మనము చూడవచ్చు. ఐజయ్య ఆ మొదటి వచనంలో రెండు వచనంలో మనం చూసేది ఏంటి? దేవుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండడం నేను చూచి తిని, అత్యున్నతమైన సింహాసనం మీద. ఇట్ టెల్స్ రైట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద థ్రోన్. దేవుడు ఆ థ్రోన్ పైన ఉన్నాడని. సో సెకండ్ థింగ్ దట్ వి సీ ఈజ్ గాడ్ ఈజ్ మెజెస్టిక్ అండ్ హోలీ. అక్కడ మూడో వచనంలో చూసుకున్నట్లయితే ఏముంది? సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమునకు న్యాయం తీర్చువాడని అక్కడ ఉంది కదా. అంటే గాడ్ ఈజ్ ఆల్వేస్ హోలీ. దేవుడు హోలీ హోలీ ది గాడ్ ఆల్ మైటీ. హీ అక్కడ భూలోకానికి కూడా మొత్తం చూసుకునేది దేవుడే అని చెప్పేసి. మూడో చూసుకున్నట్లయితే అక్కడ ఏముందంటే మన ఆత్మకి దేవుడు ఒక అద్దం లాంటివాడు అనమాట. అంటే మన ఆత్మ పరిశుద్ధంగా ఉన్నట్లయితే దేవుడు పరిశుద్ధంగా ఉన్నట్లే మన ఆత్మ కూడా పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పి దేవుడు మనం కోరుకున్నారనమాట. తర్వాత నాలుగో చూసుకున్నట్లయితే మన సిన్ అంటే పాపం చేసిన వాళ్ళకి కానీ, పాప భరితులు కానీ, పాపంలో ఉన్న వాళ్ళు కానీ, whomever is in the sin who are prone to the sin, the remedy for the sin is Jesus, God. అంటే పాపమునకు ప్రాయశ్చిత్తం కలగాలి అంటే పాపంలో ఉన్న వాళ్ళకి ప్రాయశ్చిత్తం కలగాలి అన్నా, లేకపోతే మోక్షం దొరకాలి అన్నా, దానికి రెమెడీ ఎవరు? దానికి జరగాలి అంటే దానికి కారకులు ఎవరై ఉండాలి? దేవుడు మాత్రమే దాన్ని చేయగలడు. అక్కడ యెషయా పాపంలో ఉన్నప్పుడు, పాపంలో అంటే నా పాప పెదవులు, మై లిప్స్ ఆర్ undone, అంటే ఐఎమ్ అన్డన్, మై లిప్స్ ఆర్ అన్హోలీ, అంటే ఐఎమ్ డ్వెల్లింగ్ ఏముందో లిప్స్ హూ ఆర్ హ్యావింగ్ అన్హోలీ లిప్స్ అనేసి అంటున్నాడంటే నేను అపవిత్రమైన పెదవులతో కలిగిన వాడును, అపవిత్రమైన పెదవులతో ఉన్నవారి మధ్య నేను ఉంటున్నాను అని చెప్పి ఆ పాపంలో ఉన్నాను. అంటే అక్కడ వేడివేడిగా ఉన్న కాలుతున్న నిప్పును తీసుకొని వచ్చి ఆ నోటికి తగిలిస్తే అక్కడ అపవిత్రత నుంచి పవిత్రత వచ్చింది కదా. ఆ పవిత్రత రావడానికి గల కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఏంటి? ఎందుకంటే ఆ అపవిత్రత నుండి పవిత్రత రావడానికి ఆ యొక్క బర్నింగ్ ఏదైతే కోల్ ఉందో, ఆ నిప్పు ఉందో, ఆ నిప్పు ఇట్ సింబలైజెస్, అంటే ఇట్ రిప్రజెంట్స్. అది దేనికి సాదృశ్యం అంటే దేవుని పరిశుద్ధాత్మకు సాదృశ్యం అనమాట. దేవుడు తన పరిశుద్ధాత్మను మనకి ఎప్పుడైతే ఇస్తాడో అప్పుడు మనం అపవిత్రత నుండి పవిత్రతని పొందుకుంటాం. సో వీ గెట్ హోలీ ఫ్రమ్ ది బర్నింగ్ స్పిరిట్, ఫ్రమ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే మన దగ్గరికి వస్తుందో మనము అపవిత్రత నుంచి పవిత్రత. మనకి మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, ఎందుకంటే ఒకడు మరణిస్తేనే కానీ మనకి, అంటే ఆత్మ శరీర విషయంలో మరణిస్తే కానీ, ఆత్మ విషయంలో జన్మిస్తేనే కానీ మనకి పరలోక రాజ్యానికి వెళ్ళడు. ఇది నికోదేమో తెలుసా? నికోదేము అనే ఆయన ఒక పరిసయుడు. ఆయన రాబాయ్ అంటారు. రాబాయ్ అంటే బోధకుడు. ఆయన ఎవరు? బోధకుడు. నికోదేము అనే రాబాయ్ అంటే గ్రీక్లోని దాన్ని బోధకుడు అని అర్థం. బోధకుడు అంటే బోధించేవాడు. ఆయనకి తెలియని సంగతి ఏంటంటే వాట్ డస్ హీ నో ఈజ్ హీ డోంట్ నో దట్ గాడ్ గివ్స్ ద సాల్వేషన్ అనమాట. అంటే దేవుడు నాకు పాప క్షమాపణ ఎలా వస్తుందో ఆయనకి తెలియలేదు. పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలో ఆయనకి రూట్ తెలియలేదు. మనకు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దేవుడు చూపించిన రూట్ ఏంటి? దేవుడు మనకి చూపించిన రూట్ ఏంటి? ఒకడు శరీర విషయంలోని మరణించి ఆత్మ విషయంలోని ఎప్పుడైతే జన్మిస్తాడో వాడు పరలోక రాజ్యానికి చేరుతాడు. అంటే హూ ఎవర్ డైస్ ఇన్ దిస్ ఫ్లెష్ అండ్ born again, whomever can be born again in the flesh, in the spirit, who that person can be able to go to the heaven. ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనకి పాపము పోవాలి అన్నా, పరలోక రాజ్యానికి వెళ్ళాలి అన్నా ఏదైతే ఉందో ఆ పాపం మొత్తం చచ్చిపోవాలి. అంటే క్లెన్స్ అవ్వాలి. ఈ క్లెన్స్ అవ్వడానికి అక్కడ సెరాఫీములు ఉన్నారు కదా, సెరాపులు. ఆ సెరపులు ఏం చేశారు? ఆ సెరపులో ఒక సెరప్ వచ్చి మండుతున్న
ఆ సెరాఫిమ్ రిప్రజెంట్స్ ఏంటంటే, దేవుడు ఒక మనిషిని కానీ మార్చాలి అంటే తన ఆత్మను తీసుకుని వచ్చి ఆయన తగిలిస్తే కానీ ఆత్మ దాని మీదకి వస్తే కానీ వాడు మారడానికి వీలు లేదు, వాళ్ళు మారలేరు. సో ఐదో విషయం మనం అక్కడ చూసేది ఏంటంటే, దేవుడు గాడ్ స్టిల్ యూజెస్ పీపుల్ టు రీచ్ పీపుల్. అంటే దేవుడు ప్రతి సమయంలోని, ప్రతి అవసరంలోని, ప్రతి దాంట్లోని ఒక మనిషిని ఎన్నుకొని ఇంకొక మనిషికి చెప్పడానికి వాడుకుంటాడు. ఇప్పుడు నన్ను ఎన్నుకొని మీకు చెప్పడానికి వాడుకుంటాడు. ఇప్పుడు మిమ్మల్ని ఎన్నుకొని మీరు ఇంకొకరికి చెప్పడానికి వాడుకుంటాడు. సో గాడ్ యూజ్డ్ ఐజయా టు రీచ్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. అక్కడ ఇజ్రాయెల్ ప్రజలకు కానీ, యెరూషలేములో ఉన్న ప్రజలకు కానీ మాట్లాడడానికి ఎన్నుకున్నది ఎవరిని ఇక్కడ ఎన్నుకుంది ఎవరిని? ప్రవక్తగా ఎన్నుకుంది ఎవరిని? హూమ్ ఎవర్ హీ యూజ్డ్? యెషయాని. సో యెషయాని ఎందుకు యూజ్ చేసుకున్నాడు? ఎప్పుడైతే దేవుడు ప్రతి సమయంలోని ఒకళ్ళ నుంచి దేవుడు డైరెక్ట్గా వచ్చి మాట్లాడడం కాదు, దేవుడు ఒకళ్ళ ద్వారాగా ఇంకొకరితో మాట్లాడతాడు. దేవుడు డైరెక్ట్గా అంటే నాకు దేవుడు వచ్చి కనిపించి చెప్తే కానీ నేను నమ్మను, కొంతమంది మొండిగేస్తారు. సో అలా కాదు. సో దేవుడు ఒకళ్ళ ద్వారాగా మాట్లాడతాడు. సో అది దేవుడు మాట్లాడుతాడు లేకపోతే ఎవరు మాట్లాడుతుంటే మనం అర్థం చేసుకోగల నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి బైబిల్ నుంచి వస్తుంది. అందుకే ధ్యానించాలి, చదవకూడదు. అందుకే ధ్యానించాలి. సో ఇట్ ఈస్ గుడ్ థింగ్ కదా. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. గాడ్ ఈస్ గుడ్. సో ఇదనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నాం, ఏంటి చూసుకున్నాం? అక్కడ సెరాపులు తన ముఖాన్ని కప్పుకున్నారు, ఒకరు కాలు కప్పుకున్నారు కదా. దానికి నాకు అనిపించింది ఏంటో తెలుసు దాని ద్వారాగా. సో సెరాపులు దే ఆర్ ఎఫ్రైడ్, దే ఫీల్ దెమ్సెల్ఫ్ దే ఆర్ నాట్ వర్ది. అంటే నేను దేవుని ముఖ దర్శనం చేసుకోవడానికి, దేవుని దర్శనంలో నేను ఉండడానికి, కానీ దేవుని చూడడానికి నేను అర్హుడిని కాదు, అంటే నేను చూడలేను అని చెప్పి తన ముఖాలని కప్పుకున్నారు. మనం మాత్రం దేవుని చూసేద్దామని చెప్పి వెళ్ళిపోతాం. అంటే అంత హోలీ బీయింగ్సే దేవుని చూడలేకపోతున్నా మనం ఏమనుకుంటాం? సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని చూడగలిగే అతని ప్రకాశాన్ని, దేవుని యొక్క ప్రకాశాన్ని వారు చూసి తట్టుకోలేమని చెప్పి ముఖాన్ని కట్ చేసుకున్నాను నేను అనుకున్నాను. తర్వాత కాళ్ళు కట్ చేసుకున్నాను. ఎందుకంటే దేవుని యొక్క స్థలం, దేవుని ఉండే ప్లేస్లో కానీ వాళ్ళు కాలు పెట్టి నుంచొని ఉండకూడదు. ఎందుకంటే దేవుని తప్పు చేసినట్టు అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు నుంచున్నారని అనుకోవచ్చు. సో ఆ యొక్క బర్నింగ్ ఆల్టర్ ఉంది, ఏదైతే ఆ బల్ల ఉంది కదా, ఏంటి ఎక్కడి నుంచి ఆ నిప్పుని తీసుకొచ్చాడు? ఆ మండుతున్న నిప్పుని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? బలిపీఠం దగ్గర నుంచి. సో ఆ బలిపీఠంని ముట్టుకోవడానికి అంత పవిత్రంగా ఉండలేనేమో అనేసి వాళ్ళు ఏం చేశారు సార్, బలిపీఠం చేతితో కాకుండా దేంతో పట్టుకున్నారు? ఒక 2 రాడ్లు లాంటివి తీసుకొని దాన్ని నిప్పుని తీసుకొని పట్టుకున్నారు. ఎందుకంటే చేతులతో ముట్టి దాన్ని అపవిత్రం చేయకూడదు, దాన్ని అపవిత్రం చేయకూడదు అని చెప్పి వాళ్ళు అలాంటి డెసిషన్ అనేది తీసుకున్నారు. సో మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంది ఏంటంటే, అది అవ్వాల్సింది ఏంటి అంటే, దేవుడు 5 పాయింట్లు మనం విన్నాం. ఏంటి? మొదటిది, దేవుడు తన సింహాసనం మీద ఎల్లప్పుడూ కూర్చొని ఉంటాడు. రెండవది, ఆయన పరిశుద్ధుడు. మూడవది, మన ఆత్మకి ప్రాయశ్చిత్తం కలగాలి అన్న, మన ఆత్మ దేవునిలా ఉండాలి అన్న, దేవునికి దగ్గరగా మనం బ్రతికినట్లయితే ఉంటాం. సో మనకి పాపానికి విముక్తి కలగాలి అన్న, పాపం నుంచి, ఒక అపవిత్రత నుంచి పవిత్రతకు రావాలి అన్న దేని వల్ల అవుతుంది? దేవుని వల్ల మాత్రమే అవుతుంది. మనుషులు కూడా చేయలేరు, ఎవరేం చేయలేరు కదా. సో ఇదంతా మనం చదవడానికి కలగాలి. అంటే మత్తయి సువార్త ఎందుకు చదవమనంటే, అక్కడ సేమ్ మాటలు యేసయ్య కూడా చెప్తారు. ఏమనంటే, వాళ్ళకి నేను ఇవన్నీ చెప్పినా, ఇవన్నీ వాళ్ళకి అర్థం చేసినా వాళ్ళకి అర్థం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి అది అనుగ్రహింపబడలేదు. వాళ్ళ మనసులు కొవ్విపోయినాయి, చెవులు మందమైపోయినాయి, చెవులు వినపడవు. సో అలాంటి పరిస్థితులు ఉన్నారు. ఒకవేళ విని అర్థం చేసుకొని వస్తే నేను వాళ్ళని స్వస్థపరచాలి. అంటే ఇక్కడ 2 మనం దగ్గర పెట్టుకున్నట్టు చూస్తే, దేవుడు యేసయ్య 2 ఒకటే మాట్లాడుతున్నారు. ఏంటి? సో దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే సేమ్ ఒకటే. ఏంటంటే మనసును మార్చుకోవాలి. మనసును ఎలా మార్చుకోవాలి? దేవుని వాక్యం విని గ్రహించాలి. ఓకే, మనసును ఎలా మార్చుకోవాలి?
రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలోని దీనికి ఒక ఆన్సర్ ఉంటుందన్నమాట. సో మనం మనసు మార్చుకోవాలి అంటే మన వల్ల కుదరదు, దేవుని వల్ల మాత్రమే సాధ్యం. అక్కడ యెషయా కూడా హీ వాజ్ నాట్ ఐసయా, ఈజ్ నాట్. దొరికిందా? 12:2లో అనుసరింపగా పరిశుద్ధ రూపాంతరము పొందుడి అంటే ఇంగ్లీష్లో ఏముంటుందంటే బీ నాట్ కన్ఫర్మ్ విత్ ద ప్యాటర్న్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ బీ రిన్యూడ్ బై మైండ్ త్రూ క్రైస్ట్ జీసస్. అంటే మనం వీ నీడ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ బై మైండ్. మన మనస్సుని రూపాంతరపరచుకోవాలి, కొత్త మనస్సుని దేవుని దగ్గర అడగాలి. సో దీని ఆన్సర్ ఏంటి? ఎవరి ద్వారాగా? ఫ్రమ్ హూమ్? జీసస్ క్రైస్ట్. అంటే యేసయ్య ద్వారాగా, యేసుక్రీస్తు ద్వారాగానే మనకి రూపాంతరము దొరుకుతుంది. అంటే ఇప్పుడు అక్కడ రూపాంతరం చేసింది ఎవరు? దేవుడు. సో ఇక్కడ కూడా యెషయా కూడా తన రూపాంతరం పొందడానికి, లేకపోతే తన పాపపు జీవితం నుంచి ఈ లోక సంబంధమైన విషయాలు కానీ ఏవైనా మనకి ఎంత ఇబ్బంది పడుతున్నా, ఎంత కష్టం వస్తున్నా, సో లోక సంబంధమైన విషయాలు ఆయనకి పోస్ట్ చేస్తున్నా, ఎంత ఇబ్బంది పడుతున్నా, ఆయన మాత్రం రూపాంతరం పొందడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దేవుని దగ్గర వెళ్ళాడు. సో దేవుని దగ్గర మాత్రమే దేవుడు మాత్రమే ఆయన్ని మార్చగలడు. దేవుడు మాత్రమే ఆయనకి మార్చగలడు. అక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక మంచి చెట్టు మంచి ఫలాన్ని ఇస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాన్ని ఇస్తుంది అని మనం వాక్యంలో చదువుకున్నాం లేదా? సో అక్కడ ద గుడ్ ట్రీ బేర్స్ గుడ్ ఫ్రూట్, ద బ్యాడ్ ట్రీ బేర్స్ బ్యాడ్ ఫ్రూట్. సో ఇఫ్ యూఆర్ అ గుడ్ ట్రీ, సో చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఈ లోక సంబంధమైన వాళ్ళు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల నాలోని కోపం వస్తుంది అంటారు చాలామంది. ఏమంటారు? నీకు కోపం ఎందుకు వస్తుంది? నువ్వు దేవుని సన్నిధిలో వెళ్తున్నావు అంటే నేను మంచోడినే, నేను మంచిగా ప్రార్థన చేస్తాను, నేను దేవుని సన్నిధిలోని మంచిగానే ఉంటాను, కానీ నాకు కోపం వస్తుంటుంది. నేను దేవుని సన్నిధిలో ఉంటాను కానీ నేను పాటలు పాడతాను. ఏ పాటలు? సినిమా పాటలు. నేను దేవుని సన్నిధిలో ఉంటాను కానీ ఏం చేస్తాను? సినిమాలు చూస్తాను. నేను దేవుని సన్నిధిలో ఉంటాను, దేవుని సన్నిధికి వెళ్తాను కానీ ఊసులు వేసుకుంటాను, లేకపోతే బూతులు ఆడతాను, లేకపోతే తిడతాను, లేకపోతే లేకపోతే ఎవరినో చంపాలనుకుంటాను, లేకపోతే ఎవరినో గిచ్చాలనుకుంటాను, ఏదో ఒకటి చేయాలనుకుంటాను. నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను అంటే వాక్యం ఉండాల్సిన ప్లేస్లో ఏమి ఉన్నాయి? బైబిల్లో ఇంకో మాట ఉంటుంది ఏంటంటే, మీ హృదయంలో ఏదైతే ఉందో మీకు బయట నుంచి వచ్చే టెంప్టేషన్స్ ఏమీ కాదు. అంటే బయట నుంచి శోధనలు మనకి ఏమి రావంట. బైబిల్లో ఏముంది? నీకు బయట నుంచి శోధనలు ఏవి రావు. నీకు శోధనలు వచ్చేవి బయట నుంచి కాదు. నీకు శోధనలు వచ్చేది ఎక్కడి నుంచి తెలుసా? నీ హృదయంలో నుంచే. నీ హృదయంలో ఏదైతే ఉందో అదే బయటకు వస్తుంది. నీ హృదయంలో ఆల్రెడీ నేను ఒకసారి చదివాము, ఇక్కడ గుర్తుందా వాక్యం? మీ హృదయంలో ఏదైతే ఉందో అది మాత్రమే మీకు బయటికి వస్తుంది. అది వచ్చినప్పుడు మనం ఏంటంటే, అంటే బయటకు వచ్చింది నేను తప్పు చేశాను అంటే తప్పు బయట వాళ్ళు చెప్తే నేను చేశానని కాదు. అది ఎప్పుడు మనం చెప్పకూడదు, ఎందుకంటే అది మన హృదయంలోని ఉంది. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలాంటిదంటే, ఇప్పుడు ఆరెంజ్ తెలుసా? బత్తాకాయ ఆరెంజ్ని పిండితే, ఇప్పుడు నేను ఆరెంజ్ని గట్టిగా నలిపాను, ఆరెంజ్ని గట్టిగా నొక్కాను, లేకపోతే ఆరెంజ్ని గట్టిగా పిసికాను, మొత్తం అంతా చేశాను. ఇప్పుడు ఆరెంజ్ని గట్టిగా నేను పిసికితే చేస్తే దాని నుంచి ఎంత నేను కష్టపడి మొత్తం దాన్ని ముక్కలు చేసేసి దాన్ని పిండితే దాని నుంచి ద్రాక్షరసం వస్తుందా? ఎందుకు రాదు? ఇప్పుడు నేను ఎంత కష్టపడి ఎంత దాన్ని తిప్పి అది తిప్పినా దాని నుంచి ఏమొస్తుంది? ద్రాక్షరసం వస్తుందా? ఆరెంజ్ జ్యూసే వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎందుకంటే దానిలో ఉంది ఏంటి? ఆరెంజ్ జ్యూసే. ఇప్పుడు బయట వాళ్ళు నన్ను తిట్టినా, కొట్టినా, దాన్ని ప్రెషర్ పెట్టినా, నన్ను గిచ్చినా నాకు కోపం వస్తుందంటే నా లోపల ఉంది ఏంటి? కోపం. ఇప్పుడు బయట వాళ్ళు ఇదే దాన్ని సరే నేను ఏదో అయిపోయాను, అందుకే నేను మారిపోయానంటే కాదు, మన లోపల ఉంది ఏంటి? సో బయట వాళ్ళు ఆడు బూతులు తిట్టాడు కదా, నేను బూతులు తిట్టానంటే అవుతుందా? నువ్వు నలిపినా అది యాపిల్ని పిండితే యాపిల్ జ్యూస్ వస్తుంది కానీ ద్రాక్ష పళ్ళు వస్తుందా? రాదు. ఆరెంజ్ పిండితే ఆరెంజ్ వస్తుందా? రాదు. ఇప్పుడు మనలోని బూతులు ఉంటే బూతులే వస్తాయి. ఇప్పుడు నాకు సినిమాలు చూడాలి మనసులో ఉంటే నేను ఎంత ప్రార్థన చేయు ఏమొస్తుంది? అదే చూస్తారు. ఎందుకు? మన మనసులోని
అది ఉంది. ఇప్పుడు ఇక్కడ యెషయా మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, ఇప్పుడు నేను మారాలి అంటే నేను పరిశుద్ధ ఆత్మ చేత, దేవుని యొక్క ఆత్మ చేత నేను తాకితే, అభిషేకించబడితే, నేను తాకితే, మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో దేవుని యొక్క ఆత్మ అనేది మనకి దేవుడు ఇస్తాడు. సో మనం ఇది బాప్తిసం తీసుకున్నప్పుడు ఆత్మ మనకి వస్తాడు. కానీ మనం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ దేవుడు కానీ ఆత్మ తీసేసుకున్నాడు అనుకో, మళ్ళీ మనకి దొరుకుతుందా తెలీదు. సో మనము అంటే మనకి ఇది రెస్పాన్సిబిలిటీ అనేది అనుగ్రహింపబడింది. అక్కడ దేవుడు ఏం చెప్పే మాట ఏంటి తెలుసా? యువర్ బాడీ ఈజ్ అ టెంపుల్ ఆఫ్ గాడ్. అంటే నీ శరీరం దేవుని యొక్క ఆలయం. అంటే దేవుని యొక్క ఆలయం అంటే దేవుని ఆత్మ నివసించే ఒక ప్లేస్. అది ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి అని చెప్తారు. కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తారు. సో మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా మారాలి. సో యెషయాలో ఇంకా చదువుకున్నట్లయితే అక్కడ ఇంకా కిందకి వెళ్తున్న కొద్దీ మనం ఇశ్రాయేలీలు తర్వాత వచ్చే రోజుల్లో ఎలా ఉంటారని మనం చూడొచ్చు. తర్వాత వచ్చే రోజుల్లో ఎలా ఉంటారు అంటే వాళ్ళ దగ్గర నుంచి మొత్తం అంతా తీయబడుతుంది. అంటే మొత్తం అంతా తీసేస్తారు. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా లేరు కనుక వాళ్ళ దగ్గర ఉన్నది ప్రతి ఒక్కరిని నేను పంపించేస్తానని దేవుడు చెప్తారు. అంటే వాళ్ళ ప్లేస్ నుంచి పంపించారు. ఎందుకంటే వాళ్ళ మనసులో వాళ్ళు అర్థం చేసుకునే హృదయం లేదు, మనసు లేదు, వినే చెవులు లేవు, వాళ్ళు చూసే అర్థం కూడా లేదు, అర్థం చేసుకోలేరు కనుక వాళ్ళని నేను పంపించేస్తానని చెప్పి దేవుడు అనుకొని చెప్తాడు. ఎవరికి? యెషయాకి. అందులోని లాస్ట్కి వచ్చిన వారికి మీ దేశం మొత్తం ఆ టెంపుల్ ఏదైతే ఉందో ఆ గుడి కట్టింది కూడా ద టెంపుల్ విల్ బి డిస్ట్రాయిడ్ ఫర్ ఎవర్. అంటే ఆ డిస్ట్రాయిడ్ అంటే అక్కడ యెరూషలేం కూడా ముక్కలు చేసేసి ఎవరు వచ్చేస్తారు ఆ ప్లేస్కి? కింగ్ నెబుకద్నెజర్ వచ్చేస్తాడు. నెబుకద్నెజర్ వచ్చి వాళ్ళందరినీ నాశనం చేసేసి వాళ్ళని కొంతమందిని తీసేస్తారు. ఎవరిని? దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోని ఎన్నుకొని పక్క తీసుకుంటాడు. అక్కడ చదువుకున్నట్లయితే ఇంకా డెప్త్కి వెళ్తే వాళ్ళని ఒకళ్ళు స్టంప్ అని చెప్పాడు. అంటే వాళ్ళని ఒకళ్ళు విత్తనముగా మిగులుతారు వారిలో. ఆ విత్తనమే ఒక మంచి చెట్టు కింద, అంటే చెట్టు ఎండిపోయినట్టు కనబడుతుంది. అంటే ఇశ్రాయేలీయులు మొత్తం చనిపోయినట్టు కనబడతారు. కానీ ఆ విత్తనం ఏదైతే చెట్టులో ఉందో ఇంకా అది బ్రతుకుతానే ఉంటుంది. ఆ విత్తనం ఉన్నది కనుక దట్ ఈస్ అ సబ్స్టాన్స్ అని అంటారు. అంటే ఆయన చెప్పే మాటల్లో ఏంటి అంటే మొత్తం ఇశ్రాయేలు మొత్తం చంపేసిన ఇశ్రాయేల్ మొత్తాన్ని, చెట్లు మొత్తానికి ఆకులన్నీ పోతే ఎలా ఉంటుంది? చెట్టు ఎండిపోతుంది కదా. అలాంటి వృక్షం కింద మారిపోయిన, ఆ ఓక్ ట్రీ కింద మారిపోయిన దేవుడు మాత్రం ఒక విత్తనాన్ని అలాగా ఉంచాడు. ఎవరు? దానియేలు వంశం. అక్కడ నుంచి మిగతా వంశాలన్నీ వచ్చి అక్కడ యూదా గోత్రం వచ్చింది కదా, దానిలోనే వచ్చింది ఎవరు? యేసయ్య. ఈ యొక్క విత్తనం ఏదైతే ఉందో ఇది మిగతా అంతటిని, ఆ చెట్లు ఆకులు రాలిపోయినా, మిగతా వాళ్ళందరూ నశించిపోయినా, అందరినీ చచ్చిపోయినా మళ్ళీ తిరిగి జీవింప చేయగలిగే ఒక విత్తనం అనేది దాంట్లో వస్తుంది అని చెప్పి దేవుడు, అంటే అక్కడ యెషయాతో చెప్పిన మాటలు ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఒక విత్తనం ఎప్పుడైతే వస్తుందో లాస్ట్కి ఎప్పుడైతే ఉంటుందో అది మొత్తం ఎండిపోయిన చెట్టు నుంచి చిగురు వస్తుంది. ఆ చిగురు ఏదో తెలుసా? మన యేసయ్య ఆ చిగురుని తీసుకొచ్చాడు. అప్పటికి అందరూ నాశనం అయిపోయి ఎండిపోయిన జీవితం నుంచి చిగురుని తీసుకొచ్చినారు. అది అక్కడ మొత్తం డెప్త్గా చూసుకున్నట్లయితే ఇదంతా జరిగి లాస్ట్కి ఏం జరుగుతుంది? చిగురు దాని నుంచి వస్తుంది. వీళ్ళందరూ నాశనం అయిపోయినా, వీరందరికీ డిసిప్లిన్ తీసుకొచ్చినా లాస్ట్కి చిగురు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ విత్తనం ఏదైతే ఉందో అది సబ్స్టాన్స్ కింద మారుతుంది. సో దట్ ఈస్ ద సబ్స్టాన్స్ దట్ గాడ్ ఈజ్ టెల్లింగ్ అస్. ఏంటి అర్థమైందా? సో మొత్తానికి ఇంకేం చదువుకున్నాం? దాంట్లో 3 విషయాలు గ్రహించాం. మనలో ఏదైతే ఉంటుందో అదే బయటకు వస్తుంది. ఇప్పుడు నాలో బద్ధకం ఉంటే, లేకపోతే నాలో లేజినెస్ ఉంటే అదే బయటకు వస్తుంది. నేను లెగుద్దాం అనుకుంటున్నాను, లెగలేకపోతున్నానంటే నువ్వు అనుకోవట్లేదు, జస్ట్ కొంటున్నావు, మనసులో లేదు. ఏదో నేను చర్చికి వద్దాం అనుకుంటాం. ఇప్పుడు చాలామంది ఇక్కడ ఉండాల్సింది ఎవరు లేరు. ఎందుకు లేరు? వద్దాం అనుకున్నారు కానీ వాళ్ళ హృదయంలోనే రావాలి అన్న తపన అది లేదు, ఆత్రేయం ఏది లేదు. సో మనం అనుకుంటే సరిపోదు, మన హృదయంలో కూడా ఉండాలి. ఇప్పుడు దేవుడు కార్యం చేయాలి అంటే అనుకుంటే సరిపోదు. ప్రార్థన చేసి దేవుడా నన్ను క్షమించి అని ప్రార్థన చేస్తే సరిపోదు. నేను హృదయంలో కూడా నేను బాధపడి, అంటే నేను పశ్చాత్తాపాన్ని పొందాలి. నేను హృదయంలో పశ్చాత్తాపం పొందాలి. అక్కడ రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఏముందో తెలుసా? నేను లోకానికి సంబంధించిన విషయాలకి నేను పాలుపడకుండా ఉండాలంటే, నేను లోక సంబంధించిన విషయాలకి నేను లోనైపోకుండా ఉండాలి అంటే నాకు నూతన హృదయం ఉండాలి. ఆ నూతన హృదయము
దేవుని యేసే ద్వారాగా కలగాలి. తర్వాత నేను రూపాంతరము పొందాలి. సో మన జీవితం రూపాంతరము. సో దీనికి ఇక్కడ ప్రాయశ్చిత్తము, రూపాంతరము అని మనం పెట్టుకోవచ్చు. అక్కడ యెషయా 6లోని ఏంటి, మన కొవ్విన ఉన్న హృదయాలు కానీ, చెవులు పాడైపోయిన చెవులు ఉన్నప్పుడు కానీ, లేకపోతే మనసులు ఉన్నప్పుడు కానీ, ఇలాంటి మనసులన్నిటినీ ఏం చేయాలి? రూపాంతరం పరచాలి. సో ఈ రూపాంతర పరచడానికి దేవుడు ఒకరిని ఎన్నుకుంటాడు. దేవుడు ఒకరిని ఎన్నుకుంటాడు. ఒక మనిషిని ఎన్నుకొని ఇంకొక మనిషితో మాట్లాడడానికి పంపిస్తాడు. ఆ మనిషి నేను ఒక్కడిని అవ్వకూడదు, మీరు కూడా అవ్వాలి, నేను కూడా అవ్వాలి అని మనకి ఉండాలి. అంటే నేను వెళ్తాను, అందుకే అక్కడ ఏముందంటే నేను ఒక్కడిని అవ్వకూడదు. ఐఎమ్ నాట్ ది ఓన్లీ పర్సన్, షుడ్ బీ ది గాడ్స్ పర్సన్, గాడ్స్ ప్రాఫిట్. ఈవెన్ యూ షుడ్ బి ద గాడ్స్ పర్ఫెక్ట్. అక్కడ ఏముంది తెలుసా? నేను ఎవరిని పంపిస్తానని దేవుడు ఎదుగుతున్నప్పుడు అక్కడ యెషయా ఏం చెప్తాడు తెలుసా? ప్రభువా నేనున్నాను, నన్ను పంపించు అని చెప్పేటట్టు ఉండాలి. అంటే నేను ఒకరిని రూపాంతరపరచడానికి కానీ, ఒకరిని నేను మార్చడానికి కానీ నన్ను ఎన్నుకో ప్రభువా అని మనము చెప్పగలగాలి. అని ఎప్పుడు చెప్తాము? ఎప్పుడైతే మనము రూపాంతరపరచబడతామో, వన్స్ వీఆర్ ట్రాన్స్ఫార్మ్డ్. ఎప్పుడైతే యెషయా ఫ్రమ్ ది అన్హోలీనెస్, అపవిత్రమైన ప్లేస్ నుంచి, అపవిత్రమైన వాడి నుంచి, పెదవుల నుంచి ఎప్పుడైతే పరిశుద్ధంగా మార్చబడ్డాడో, ఎప్పుడైతే ఆత్మ ఆ బర్నింగ్ కోల్ ఏదైతే మండుచున్న అగ్ని ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే మార్చబడ్డాడో, అప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటి తెలుసా? దేవా నేనున్నాను, నేను రూపాంతరపరచబడ్డాను, నన్ను వాడుకో అని ఆయన చెప్పడం జరిగింది. సో మన జీవితంలో కూడా మనకు ఏం చేయాలి అంటే, వాట్ వీ నీడ్ టు డూ, ఒకరికి మార్చడానికి, లేదా ఒకరిని రూపాంతరపరచడానికి కానీ, ఒకరి మనసుని దేవుని యేసే దగ్గర తీసుకొస్తే మనం మార్చలేం. యేసే దగ్గరికి తీసుకురాగలిగితే, ఆ విత్తనం మనం నాటగలిగితే దేవుడు కార్యాలు చేస్తాడు. సో దేవుడు కార్యాలు చేయడానికి, వాడుకోవడానికి నేను ఒక సాధారణంగా ఉండాలి అని చెప్పి అనుకోవాలి. సో అక్కడ నేను ఉన్నాను ప్రభువు, నన్ను వాడుకో అంటే నేను తీసుకొస్తాను అని చెప్పి మనం ఉండాలి. మనలో ఎంతమంది ఇలాగా మాకు లైవ్ ఉంది, లేకపోతే మేము చేయగలుగుతాం, లేకపోతే దేవుని సన్నిధికి రా అని ఒక మాటనే చెప్పారు ఎవరికైనా? ఎందుకు చెప్పట్లేదు? నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నాతో పాటు రా, ఎందుకు చెప్పట్లేదు? అంటే మనం రూపాంతరపరచబడలేదా? చెప్పాము అనుకున్నారా, లేదా మనస్ఫూర్తిగా చెప్పారా? సో మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా చెప్తామో, మనస్ఫూర్తిగా అంటే దేవుని రాజ్యాన్ని ఎప్పుడైతే ఎదుగుతామో, మిగతావన్నీ మనకి ఇవ్వబడతాయి. సో ప్రార్థన చేద్దాం.